ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అలసిపోయిన నీ హృదయానికి ఈ శుభవార్త ఒక గొప్ప వరం. నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విను. విన్న తర్వాత నీకే అర్థమవుతుంది అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తెలియపరచడానికి వచ్చారనమాట. బాబాగారు ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, ఎంతో అలసిపోతున్నావమ్మా. నిన్ను చూస్తే నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఎంత శ్రమ చేస్తున్నావు నువ్వు. నిన్ను నా తల్లిగా అనుకుంటే బిడ్డలా నీ కష్టం చూసి నేను బాధపడుతున్నాను. నిన్ను నా బిడ్డగా అనుకొని నీవు బాధ్యతలతో అలసిపోతుంటే నా తండ్రి మనసు విలవిలలాడిపోతుంది. ఎంతో దుఃఖిస్తున్నావు, ఎంతో శ్రమిస్తున్నావు. ఏమిటి తల్లి నీకు ఈ పరిస్థితి? కుటుంబం కోసం అవిశ్రాంతంగా పని చేస్తేనే ఉంటావు. ఎప్పుడు కూడా నీకు సహాయపడడం లేదు ఎవ్వరు కూడా. కనీసం 1-2 రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది కదా. అన్ని రకాలు అలసిపోతుంటే ఆరోగ్యం పాడైపోతుంది కదమ్మా. నీకు కుటుంబం కోసం కష్టపడేందుకు నీరసిస్తుంటే అదనపు బాధ్యతలు నడుం పడుతున్నావు. అదీ కాక కుటుంబం ఆర్థికంగా తారుమారు అయిపోతుంది. వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోవడం లేదు. కుటుంబానికి అండగా ఉండాలని నీకు వచ్చిన పనులు చేస్తూ నీ శక్తి మేరకు ధనార్జన చేస్తున్నావు. ఇలా నీకు ఒక్క క్షణం తీరిక లేక జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. మానసికంగా, శారీరకంగా ఎంత అలసిపోతున్నావో. ఇకపై నేను చూస్తూ ఉండిపోను. నీకు విశ్రాంతి లభించే ఏర్పాట్లు చేస్తాను. అప్పుల వలనే కదా ఈ బాధలు. ధనం లేకపోవడమే కదా నీకు ఈ పరిస్థితికి కారణం. ఈ రెండూ సరిచేస్తాను. చూస్తుండు. ఈ రోజు నుండి నీ కుటుంబానికి ధన ప్రవాహం ఎలా వస్తుందో. ఇప్పటి వరకు ఇంటిలో వారందరూ సంపాదిస్తూ అప్పుల వల్ల పేదరికంలో ఉండిపోయారు కదా. ఇప్పటి నుంచి ఇకపై మొత్తం మార్చేస్తాను. అప్పులన్నీ రోజుల వ్యవధిలో తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక మీ భవిష్యత్ బంగారుమయం. ఎంత అలసిపోయావో. అలసిపోయిన నీ హృదయానికి నేను చెప్పే ఈ శుభవార్త చాలా ఒక గొప్ప వరంగా మారబోతుంది. అంతకు మించి రాజభోగాలు నువ్వు ఖచ్చితంగా పొందుతావు. అందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. నీ భర్త ఆరోగ్యం నయమవుతుంది. బిడ్డలకు స్థిరమైన జీవితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది అది కని కాదు. నువ్వు సంతోషంగా ఉండేందుకు ఏమేం చేయాలో అన్నీ చేసేస్తాను. ఒక్కొక్కటిగా నీ ఆనందాలు నీకు చేర్చుతూ ఉంటాను. జీవితంలో ప్రతి క్షణం ఆనందం గడిపే అదృష్టం నిన్ను చేరింది. నీ సహన గుణానికి నేను ఇచ్చే బహుమతి ఇదే. నువ్వు నీ మనసులో ఒక చోట ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇంటి ప్రాంగణంలో నాకు ఆలయం కట్టాలని అనుకుంటున్నావు కదూ. ఆ సందర్భంలో అందరినీ పిలిచి సంబరాలు చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నావు. అన్నీ నువ్వు కోరుకున్నట్లు జరిపించే బాధ్యత నాది. నువ్వు అడిగిన దానికంటే గొప్పగా సంతోషంగా సంబరాలు జరుగుతాయి. నీకు, నీ కుటుంబానికి నా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. సంతోషంగా, ఆరోగ్యంతో, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉండండి. ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీకు జీవితంలో ఎల్లవేళలా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా ఎన్నో సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నేను చెప్పినది వినినా వినకపోయినా, చెయ్యలేకపోయినా, లేక మీరు నా మొక్కులన్నవి చెల్లించలేకపోయినా నేను మీకు చెడు చేస్తానని అనుకుంటూ ఉంటారు. శపిస్తాను అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి అనవసరమైన పుకార్లు ఎందుకు ప్రచారం చేస్తారు? మీరు ఎందుకు నమ్ముతారో నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు అనుకుంటూ ఉంటారు ఏమిటంటే, అయ్యో ఈరోజు నేను బాబాకు సరిగా పూజ చేశానో లేదో, లేకపోతే బాబా సూచనలను పాటించలేదో, ఏమవుతుందో, మొక్కులు చెల్లించలేదు, బాబా నన్ను శపిస్తారేమో. నేను షిరిడికి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. నాకేమైనా ఆపద పొంచుకొని వస్తుందేమో. ఇంకా నా గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా నేను ఏ విధమైన శాపనార్థాలు పెట్టను.
మొక్కులు చెల్లించలేదు, బాబా నన్ను శపిస్తారేమో, ఇలా మీరే ఊహించుకుంటూ అవే ఆలోచనలు వెళ్తూ ఉంటారు. ఆ విధమైన ఆలోచనలు ఎప్పుడూ చెడు ఫలితాలనే ఇస్తాయి. ఈ విషయంలో నేను కానీ ఇంకెవరో కానీ ఏమీ చేయలేదు. మీరు మీకుగా నేను అలా చేయలేదు, ఇలా చేయలేదని అనవసర ఆందోళనలో ఒకటి చేయబోయి మరొకటి చేసుకొని మీకు మీరు చెడు చేసుకుంటారు. నిందలు నా మీద వేస్తారు. నిజానికి నేను మీ నుండి ఏమీ ఆశించను. కనుక మీరు ఇచ్చినను ఇవ్వకున్నను నాకు ఏ విధమైన బాధ కానీ కోపం కానీ ఉండదు. నేను మీ నుండి కోరుకునేవి శ్రద్ధ, పట్టుదల, ఓర్పు, నమ్మకం, కష్టించే తత్వం, సాటివారి పట్ల దయ, కరుణ. ఇవే మీరు నాకు ఇచ్చే కానుకలు. ఒకవేళ ఇవి కూడా మీరు పాటించలేకపోయినా సరే నాకు మీ మీద కోపం రాదు, జాలి కలుగుతుంది. ఎందుకంటే నేను మీకు ఇచ్చే సులువైన అవకాశాలు వదులుకొని వేరే దారులు మీరు వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది అడుగుతారు, బాబా మాకు ఈ పని కలిసి రావాలి, విజయం సాధించాలి అంటారు. మీరు కోరికలు కోరడం సమంజసమే. అయితే అవి నెరవేరాలంటే ముందుగా ఉండాల్సింది నమ్మకం, తర్వాత పట్టుదలగా శ్రమించి పని చేయడం. ఒకవేళ భోజనం తయారు చేసి నిన్ను తినమని చెప్తుంది కదా మీ అమ్మ, అప్పుడు నీవు నువ్వే తినిపించు అని అడిగితే అనిపిస్తుంది. కానీ ఆ ఆహారాన్ని నమిలి కడుపులోకి పంపవలసింది నీవే కదా. అదేవిధంగా దారి చూపిస్తాను, అడుగులు వేసి గమ్యం చేరాల్సింది నువ్వే. నేను దారి చూపించాను అంటేనే నీవు విజయం సాధిస్తావని వ్యతిరేక ఆలోచనలను మాని ధైర్యంగా చేస్తే ఏదైనా విజయవంతమవుతుంది, ఏదైనా నీకు సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పింది సత్యమని నమ్మితే చాలు, నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నేను నీకు గురువు స్థానంలో ఉండి ఒక మంచి పరిహారం చెప్తాను. చెప్పింది చెప్పినట్లుగా చేశావంటే రేపటితో నీ సమస్యలన్నీ తొలగిపోయి అంతులేని సంపాదన పొందుతావు. అలాగే ఏదైనా ఎవరైనా నీ చెప్పు చేతుల్లో ఉంటారు. ఏది కోరుకుంటే అది తక్షణం నీ వద్దకు చేరుతుంది. నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించినది ఏదైనా సరే, అది మనుషులైనా పరిస్థితులైనా సరే నీకు అనుకూలంగా మారిపోతాయి. నీవు చేయవలసింది ఏంటంటే మంగళవారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి తమలపాకులు, అరటిపళ్ళు, సింధూరం హనుమంతునికి సమర్పించు. ఆ తర్వాత 11 ప్రదక్షిణలు చేయి. అక్కడే కూర్చొని హనుమాన్ చాలీస చదువు. తర్వాత నువ్వు సమర్పించిన సింధూరం కొద్దిగా ఇంటికి తెచ్చుకో. ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి పెట్టు. అలాగే నీవు ధనం నిల్వ చేసే ప్రదేశంలో కూడా పెట్టుకో. ఆ సింధూరం నీవు నీ భర్త, పిల్లలు రోజు ధరించాలి. దాని నుండి దివ్యమైన తేజస్సు వెలువడి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఎదుటి వారికి మీ మీద గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ చుట్టూ శుభకరమైన ఆరా ఉండి రక్షిస్తుంది. తద్వారా మీరు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా విజయం మీతో వస్తుంది. నేను చెప్పిన విధంగా చేస్తే కనుక నీకు ఎటువంటి సమస్యలు అనేవే రావు. రేపు నువ్వు ఆలయానికి వస్తావు కదా, అక్కడ హనుమ రూపంలో నీ బాబాను దర్శించుకుంటావు. చెప్పింది చక్కగా పాటించి నీ కలలన్నీ కూడా నిజం చేసుకో. సంతోషంగా ఉండండి. మీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం. బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ చిన్న పరిహారాన్ని మీరు తప్పకుండా పాటించండి. ఈరోజు మంగళవారం కదా, మీరు సాయంత్రం సమయంలో హనుమంతుని గుడికి వెళ్ళి నేను చెప్పిన విధంగా తమలపాకులను, అరటి పళ్ళను, సింధూరాన్ని తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ సింధూరాన్ని దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటి గుమ్మానికి పెట్టుకొని మీరు కూడా ఆ సింధూరాన్ని ధరిస్తూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ తమలపాకులను, అరటిపళ్ళను గుళ్ళో భక్తులకు పంచిపెడితే చాలు. మీరు ఇంటికి వచ్చేలోపే ఖచ్చితంగా మీకు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని మీరు తప్పకుండా చూస్తారు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.